తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు కోరుకున్న పనులన్నీ కూడా యథాతథంగా జరుగుతాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి వస్తుంది. రాదు అని భావించిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అంత మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. మీరు అమ్మాలని చెప్పి అనుకున్నటువంటి ఒక స్థిరాస్తి విషయంలో కన్సెషన్ అడుగుతారేమో, తగ్గించమని అడుగుతారేమో, దాని గురించి పొలిటికల్గా ఒత్తిడి వస్తుందేమో అని చెప్పి మీరు భయపడతారు. అరే విలువైన ఆస్తిని తగ్గించి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేట్టుగా ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పిస్తారు, మనం ఏం చేయాలి అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ అలాంటిదేమీ జరగకుండా మీరు అనుకున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో అది మీ చేతి ఖచ్చితంగా వస్తుంది. ఎవరు జోక్యం చేసుకోరు. ఏ కోణంలో కూడా నువ్వు తగ్గించాము అని చెప్పని నీ మీద ఎవరు కూడా ప్రెజర్ తీస్తున్నారు. ఆ రకమైన శుభ సూచనలు ఈ వారం గోచరిస్తున్నాయి. గ్రీన్ కార్డు లభించే అవకాశం ఉంది, తప్పకుండా వస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు బాగాలేకపోవటం, సాంకేతికపరమైన ఇబ్బందులు రావటం వల్ల కొంత ఆలస్యమైనప్పుడు కూడాను అన్ని విషయాలు బాగుంటాయి. విద్యా సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. జ్ఞానశూన్యాన్ని విద్యార్థులు సేవించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. చక్కగా సరస్వతి మాత అనుగ్రహంతో పరీక్షల్ని సక్రమంగా రాయగలుగుతారు. అదేవిధంగా బ్యాంకు రుణాలు తెచ్చేస్తారు, కొత్త బ్యాంకు రుణాలు తీసుకుంటారు. మీకు సన్నిహితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయ సహకారాలు మీరు అందిస్తారు. మీ ద్వారా సహాయం పొంది ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు చిన్న సహాయం కూడా చేయరు. అరే ఏంట మన వాళ్ళైనా ఇట్లా ప్రవర్తిస్తున్నారు, మనం ఇంత కష్టపడ్డాం, వాళ్ళ ఉన్నతి కోసం మనం ఇంత చేశాం, ఈ రకంగా మోహన్ చూపించడానికి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఫోన్ చేస్తుంటే ఫోన్లు కూడా ఎత్తారు, అంత తీసేసిన వాళ్ళు అయిపోయామా అని ఎంతగానో బాధపడతారు. తగిన సమయం చూసి వీళ్ళకి బాధ పెట్టాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఏ విషయంలో కూడా క్షమాగుణం అనేది ఉండదు, ఆ రకంగా ప్రవర్తిస్తారు. ఒకరిని క్షమించమని కోరేటటువంటి తప్పుడు పనులు మీరు చేయరు. మీ వరకు మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. ఇంకోటి ఎవరైనా పర్ఫెక్ట్గా లేకపోతే మీరు బాధపడతారు. దాని దగ్గర పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆర్డర్లు కానివ్వండి, లీజులు కానివ్వండి, వేలంపాట్ల విషయాలు కానివ్వండి, ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో రెన్యూవల్స్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ కోణంలో కూడాను ఆలోచించాల్సిన అవసరం లేకుండా, భయపడాల్సిన అవసరం లేకుండా భగవంతుడి అనుగ్రహం అడుగడుగునా కనబడుతుంది. దొంగ స్వామించిన మాటలు మీరు మోసపోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీ మానసికమైనటువంటి ఉత్సాహానికి తగిన విధంగా కొంత ప్రోత్సాహం కోసం, ఒక వాతావరణాన్ని చేంజ్ చేసుకోవడం కోసం విందులు వినోదాలు పాల్గొంటారు. మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. అయితే మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయ వ్యవహారాన్ని ఎక్కడ కూడా మీరు నెగ్లెక్ట్ చేయరు, వాటి మీద దృష్టి సారిస్తారు. వృషభ రాశి వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.